ఎస్ ఓకే. సో టెక్నాలజీ వెల్కమ్ కూడా అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు అనిల్ గారికి ఓవర్ టు అనిల్ గారు ప్లీజ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండండి రా బాబు, మీకు ప్లీజ్ ప్లీజ్ నా పని నేను బాగా చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు ప్లీజ్. సో రాజుగారు ఇచ్చిన ఆఫర్ బాగుంది. కావాలంటే రాజుగారి ప్రొడ్యూసర్గా, ప్రదీప్ హీరోగా నేను డైరెక్ట్ చేస్తా. సో ఆఫర్ని అలా వాడుకుంటాను నేను. సో ఇప్పట్లో ఆ ప్రయత్నాలు ఏం లేవు మనకి, హ్యాపీగా డైరెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. సో ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఏంటంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ నయనతార గారు. అండ్ నయనతార గారు రీసెంట్గా ఆవిడతో వర్క్ చేయడం జరిగింది. అండ్ మన శంకర్ ప్రసాద్ గారు, శశిరేఖగా. సో ఎంత హంబుల్, ఎంత సిన్సియర్ అనేది ఆవిడతో వర్క్ చేశాక నాకు తెలిసింది. అండ్ ఆ సినిమా జరిగిన నాళ్ళు ఆవిడ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే నేను చెన్నై వెళ్ళినప్పుడు అండ్ విఘ్నేష్ గారు అండ్ నయనతార గారు వాళ్ళు చూపించిన హాస్పిటాలిటీ, అసలు వాళ్ళు పెట్టిన ఫుడ్, వాళ్ళు చూపించిన ఎఫెక్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ బ్రో. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఏ పని మీద వచ్చినా మా ఇంటికి రండి, మంచి ఫుడ్ పెట్టి పంపిస్తూ ఉన్నారు. ఫుడ్ మామూలుగా లేదు. సో చెన్నై ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వస్తాం బ్రో. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సో ఇలాంటి ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్లీ ఒక కనెక్షన్ ఉంది ఈ టీంతో నాకు. సో అలాంటి వాళ్ళు నిర్మించిన ఫిలిం అండ్ విఘ్నేష్ డైరెక్ట్ చేసిన ఫిలిం ఏప్రిల్ 10th రాబోతుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. ఫస్ట్ విక్కీ గురించి చెప్పాలి, విఘ్నేష్ గురించి చెప్పాలి. సాధారణంగా ఒక ఫిలిం డబ్బింగ్ అంటే ఏ డైరెక్టర్ అయినా ఒక డబ్బింగ్ ఇక్కడ తెలుగు వాళ్ళకి అప్పచెప్పి, తనకు అసలు తెలుగు అసలు ఏం తెలియదు పాపం, ఒక అక్షరం కూడా తెలియదు. అండ్ సో కానీ అవుట్పుట్ ఎలా వెళ్తుంది తెలుగులో కూడా, ఆడియన్స్ ఇక్కడ తెలుగు సినిమాలు డబ్బింగ్ వచ్చిన తమిళ సినిమాలు కూడా తెలుగులో చాలా క్వాలిటీగా రావాలని చెప్పి, అవుట్పుట్ ఎలా ఉందని చెప్పి నాకు ఫోన్ చేసి, బ్రో మీరు ఒక 1 hour ఏమైనా రాగలరా అని చెప్పి నన్ను డబ్బింగ్ స్టూడియోకి తీసుకెళ్ళి, ప్రొనౌన్సియేషన్స్ బాగున్నాయా, డైలాగులని కరెక్ట్గా, నేను రాసిన తమిళ తెలుగు డైలాగులు కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయినాయి అని చెప్పి దగ్గరుండి ఒక 1.5 hour 2 hours నన్ను పక్కన కూర్చోబెట్టుకొని సినిమాలో ఉన్న హైలైట్స్ అన్ని చూపించారు. నేను డబ్బింగ్ పక్కన పెట్టేసి నేను హైలైట్స్ ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశాను నేను సినిమాని. అండ్ వితౌట్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ నేను ఒక 1.5 hour ఫుటేజ్ చూశాను. అండ్ నేను నవ్వుతూనే ఉన్నాను. చాలా చాలా న్యూ ఏజ్గా ఉంది ఫిలిం. అండ్ సినిమా ఎలా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇందాక ప్రదీప్ ఒక చిన్న యాక్ట్ చేసి చూపించాడు మీకు, ఒక మొబైల్తో ఒక యాప్తో మాట్లాడటం. అదే సినిమా 2040కి వచ్చేసరికి మనం మనుషుల మీద కంటే ఒక టెక్నాలజీ మీద ఎలా డిపెండ్ అవుతాం, కొన్ని యాప్స్ మనుషుల్ని వాళ్ళని ఎలా రూల్ చేస్తాయనేది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. నాకు విన్నప్పుడు బాగా కొత్తగా అనిపించింది, చూసినప్పుడు ఇంకా కొత్తగా అనిపించింది. అండ్ చూస్తుంటే ఇది కూడా మన పక్క వచ్చింది. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇమాజిన్ 2040లో ఎలా ఉంటుందో పరిస్థితి. అసలు కెమెరామెన్స్ ఉంటారా, రిపోర్టర్స్ ఉంటారా, మన నిశాంత్ గారు, మన తారక్ గారు, వీళ్ళందరి ప్లేస్లో వీళ్ళ వెబ్సైట్ వాళ్ళు ఎవరైనా రోబోస్ని పంపుతారా, ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. అండ్ సో అంత ముందుకి ఆలోచించి ఒక ఐడియాని విఘ్నేష్ మన ముందుకు తీసుకొచ్చాడు. అండ్ చాలా క్యారెక్టర్స్ సినిమాలో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పాలంటే ప్రదీప్, అన్డౌటెడ్లీ, అండ్ సూపర్ పెర్ఫార్మెన్స్. అండ్ వన్ మోర్ హైలైట్, ఎస్జే సూర్య గారు. మై గాడ్, మనకి ట్రైలర్లో చూసింది మీరు చాలా తక్కువే. అండ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి ఒక వెరైటీ మాడ్యులేషన్తో సినిమా అంతా. అండ్ ఒక విచిత్రమైన యాప్ తయారు చేసి మనల్ని, అసలు మామూలుగా ఉండదు సినిమాలో. అండ్ థ్యాంక్ యూ ఎస్జే సూర్య సార్. సో మీ వర్క్, మీరు ఏ ఫిలింలో మీరు ఎలా వచ్చినా ఇక్కడ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఈవెన్ మీ టూ. అండ్ ఐ లవ్ యువర్ వర్క్ అండ్ ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ హోప్ యూ విల్ గెట్ మోర్ అండ్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. సో అలాగే విఘ్నేష్ కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. ఈ సినిమా ఏప్రిల్ 10th రిలీజ్ అయితే తనకు తెలుగులో మరొక బ్లాక్ బాస్టర్ అవ్వాలి. అండ్ విఘ్నేష్ చేసే అన్ని ఫిలిమ్స్లో కూడా ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. అతను రెగ్యులర్గా ఏదైనా ఒకటి పెట్టాలని ఆలోచించాడు, ఏదో ఒక యూనిక్ పాయింట్ తీసుకొని కష్టపడి చేస్తుంటారు. సో అలాంటి జోనర్స్ టచ్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో, ఆల్ ద బెస్ట్. అండ్ కృతి శెట్టి ఎప్పుడో ఉప్పెన సినిమా నుంచి అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసింది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది, ఇంకా నేర్చుకో, తెలుగులో డబ్బింగ్ చెప్పు నెక్స్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి. అండ్ ఐ విష్ ఫర్ దట్. అండ్ ఈ సినిమాలో కూడా ధీమాగా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసింది. ఆల్ ద బెస్ట్ కృతి. అండ్ హోప్
ఇందాక వాళ్ళు త్వరలో వర్క్ చేద్దామని చెప్పింది. ఆల్రెడీ బయట రాసేశారు. మన అఫీషియల్గా చెప్పాల్సిన పని లేదు, మన బ్రదర్స్ అందరు రాసేస్తారు. సో సీ యూ సూన్ ఆన్ సెట్స్. సో అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ అండ్ తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేసిన 18 మూవీస్ వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రదీప్ రంగనాథన్. తను నేను లవ్ టుడే ఈవెంట్లో కలిసాను ఫస్ట్ టైం. ఇందాక తను ఒక మాట అన్నాడు, నన్ను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారని. సో ప్రదీప్ని ఎందుకు ఇష్టపడుతున్నారు? తమిళ్లో ఇష్టపడుతున్నారు, తెలుగులో ఇష్టపడుతున్నారు. వై ఎందుకు? స్మాల్ రీజన్. ప్రదీప్ మనలా ఉంటాడు, మనలో ఒకళ్ళలా ఉంటాడు. సింపుల్. తన హీరోలా ఉండడు. ఎందుకంటే మనం ఏదైనా ఒక సినిమా చూసి వచ్చి, ఒక స్టార్ సినిమా చూసి వచ్చి బయటకు వచ్చినప్పుడు మనం ఒక స్టార్లా బయటకు వస్తాం. తన సినిమాలో ఒకసారి సడన్గా ఒక స్టార్లా కనపడతాడు. ఇంట్లో ఏదైనా తప్పు చేసి దొరికిపోతే తండ్రి ముందు బాధపడుతున్న ఒక కొడుకులా కనపడతాం. తను సినిమాలాగే కనపడతాడు. అల్లరి చేసే పోకిరిలా కనపడతాడు. మన పక్కింటి అబ్బాయిలా కనపడతాడు. నాటిగా ఉంటాడు. అండ్ సో మెనీ వేరియేషన్స్, అన్నీ రియల్గా కనపడతాడు. సో ప్రదీప్ ఈజ్ ఎ రియల్ యాక్టర్. అందుకే అందరూ ఇష్టపడతారు. అండ్ తన స్టోరీ అండ్ ప్రదీప్ స్టోరీ సెలెక్షన్ కానీ, తన క్యారెక్టర్ని స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు తను పెర్ఫామ్ చేసే విధానం కానీ, ప్రతిదీ కూడా తను తీసుకునే కేర్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ నేను కాదు హిట్ మిషన్, హీఈస్ ద హిట్ మిషన్. యు ఆర్ ద రియల్ హిట్ మిషన్. అండ్ హోప్ ఇంకొక ఫిలిం నీ కెరియర్లో ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ లైక్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అన్ని లాంగ్వేజెస్లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మై విషెస్ టు హోల్ టీమ్. అండ్ లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.